జయగిరిధారి 38వ మంచి మాట కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నిన్న కర్మ గురించి చెప్పుకుంటున్నాం. కర్మ చెయ్యాలి నువ్వు, కానీ ఫలితాన్ని ఆశించకూడదు. ఎందుకని? నువ్వు ఏదో ₹1,00,00,000 కావాలని వ్యాపారం మొదలు పెడతావు. అది ₹1,00,00,000 ఉండొచ్చు, మొత్తం పోవచ్చు. అది ఎవరి చేతిలో ఉంది? పరమేశ్వరుని చేతిలో ఉంది. అందువల్ల ఏ కర్మమునకు ఏది ఫలమో ఎరిగిన వారెవరు, ఏ కర్మమునకు ఏది ఫలమో ఎరిగిన వారెవరు, ఊగే చెట్లను ఊపేగాలులు, ఊగే చెట్లను ఊపేగాలులు కంటికి కనబడవు, జీవుల నడిపే కర్మఫలాలు మనసుకు వినబడవు, ఏ క్షణానికి ఏదేమౌనో, ఏ క్షణానికి ఏదేమౌనో ఎవరు ఎరుగరు. నాటకమెంత, ఈ నాటకమెంత కాలము సాగిన తెరబడుట క్షణము, ఏ కర్మమునకు ఏది ఫలము ఎరిగిన వారెవరు, అనుకూలములు ప్రతికూలములు, అనుకూలములు ప్రతికూలములు ఫలములలో లేవు, ఏది వచ్చినా ఎలా వచ్చినా, ఏది వచ్చినా ఎలా వచ్చినా నీకది ప్రసాదము, ఏ కర్మమునకు ఏది ఫలమో ఎరిగిన వారెవరు. కర్మ చేస్తున్నారు, కానీ ఫలితం నీ చేతిలో లేదు. ఏది ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఎంత ఇవ్వాలనేది ఆ పరమేశ్వరుడి యొక్క ఆజ్ఞలోనే ఆధారపడి ఉంటుంది. కర్మ చెయ్యి, ఫలితాన్ని ఆశించబాకు. ఏదొచ్చితే హాయిగా తీసుకో, నీకు రావాల్సింది వచ్చిందంటే. నాకు అది రాలేదు, ఇది రాలేదంటే ప్రయోజనం ఉంది. అందువల్ల మనం నిన్న అనుకున్న దానికి మరలా తీర్థం, ఎప్పుడైతే కర్పూర హారతి అయిన తర్వాత మనకి తీర్థం ఇస్తారు. తీర్థం ఎందుకని? అది పరమరసం, అంటే దుఃఖం పోగొడుతుంది. అది మనకున్నటువంటి పరమేశ్వరుని యొక్క ప్రసాదం వచ్చినటువంటి ఆ యొక్క తీర్థం తీసుకుంటే మనకి దుఃఖం పోతుంది. తర్వాత ప్రసాదం ఇస్తారు. ప్రసాదం అంటే ఏంటి? ప్రసన్నత గుర్తు. ప్రసన్నత అంటే నీలో ఎప్పుడూ కూడా సంతోషం అన్నమాట. అది ఏమి ఇచ్చారని చూడవు నువ్వు. ఒక దేవాలయంకి వెళ్తే విభూతి పెడతారు, ఒక దేవాలయం పెడితే ప్రసాదాలు అనేకం పెడతారు, ఇంకొక అదే దేవాలయంలో రోజు అనేక రకాల కార్యక్రమాలు జరుగుతుంటే అనేక రకాల ప్రసాదాలు పెడుతుంటారు. మరి ఆ రోజు ఏ కార్యక్రమం లేకపోతే అంత విభూతి పెడతారు. విభూతి పెట్టారని పారేస్తావా? ఏం చేస్తావు? దాన్ని కళ్ళకద్దుకొని బొట్టు పెట్టుకొని మిగిలిందంటే కొంత నోట్లో వేసుకొని మిగిలింది శరీరం రాసుకుంటున్నాం. ఎందుకని? విభూతిలాగానే ఎప్పుడైనా మనం బూడిదైపోవాల్సిందే. అందుకే సంకేతం ఇస్తుందన్నమాట. అట్లా తర్వాత ప్రదక్షిణ అంటే కొన్ని దేవా ముందు చేయొచ్చు, తర్వాత చేయొచ్చు. అంటే నీవు నా జీవితానికి కేంద్రంగా ఉన్నావు పరమేశ్వర అంటూ ఆ భావంతో ఎప్పుడు మనం తిరుగుతూ ఉండాలి. తర్వాత కూర్చుంటాం. ఇక్కడ కూర్చొని ఏం చేస్తాం? ఆ కొబ్బరి చెప్ప కొట్టుకొని ఆ ప్రసాదాలు తింటూ ఏదో మాట్లాడుకుంటాం. కానీ అలా కాదు. ఇంతవరకు నీ భావనలన్నీ కూడా పరమేశ్వరుని చుట్టూ తిరుగుతున్నాయి కాబట్టి చక్కగా కూర్చొని ఆ పరమేశ్వరుని ఆ ఆలోచనలే కదులుతూ ఉండాలన్నమాట. తిరిగి చెప్పులు వేసుకుంటాం. చెప్పులు వేసుకున్నప్పుడు ఏ పని చేసినా ఆ భావనే ఉండాలి. ఎందుకని?
ఇప్పటివరకు ఎంతో మనసు ప్రశాంతిగా ఉంది. ఆ ప్రశాంతి అయిన మనసుని ఆ భావంతోనే ఎప్పుడు ఉంటే నీకు అశాంతి లేకుండా ఉంటుందన్నమాట. అలానే ఆధ్యాత్మిక శక్తి పెరగాలంటే దేవాలయం ఖచ్చితంగా వెళ్ళాలి. నిన్నే అనుకున్నాం, గాలి అంతటా ఉన్నా కూడా పంచర్ షాప్కి వెళ్తున్నాం. అలానే ముత్యాలు రత్నాలు కావాలంటే సముద్రం లోతుకు వెళ్ళాలి. ఎక్కడ ఒడ్డును దొరకవు. బాగా లోతుకు వెళ్తేనే ముత్యాలు దొరుకుతాయి, రత్నాలు దొరుకుతాయి. అలానే అప్పుడే జగత్తు దేవాలయం అవుతుంది. ఆ భావన ఎప్పుడైతే కలిగిందో ఈ జగత్తంతా కూడా పరమేశ్వర స్వరూపం అని తెలుస్తుంది. దేవాలయంకి వెళ్ళాలని ఆ మనసును కల్పించదు. ఎందుకని? అక్కడున్నది పరమేశ్వరుడే, అంతా నిండి ఉంది కూడా పరమేశ్వర స్వరూపమే. ఆ భావన కలుగుతుంది. అందువల్ల చాలా మనం ఎప్పుడు కూడా మన ఆలోచనలు కానీ మన యొక్క భావనలు కానీ ఆ పరమేశ్వరుడికి అంకితం చేస్తూ జీవితాన్ని గడపవలసిన కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. హరి ఓం తత్సత్.